హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ప్రివ్యూ. ఇన్నేళ్ల సినిమా చరిత్రలో కథను పోలిన కథలుండడం సహజం. కానీ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ఒకరు ఇంచుమించు ఒకే కథతో ముగ్గురు సూపర్ హిట్స్, అది ముగ్గురు వేరే వేరే సూపర్ స్టార్స్తో సాధించడమే విశేషం. ఆమె మరెవరో కాదు, గత 20 ఏళ్లుగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నయనతార. బోయపాటి శ్రీను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2007లో వచ్చిన తులసిలో నయనతార హీరోయిన్. ఈ సినిమాలో వెంకటేష్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉన్న ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కనిపిస్తే, అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అతని కోపం తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయి తమ బిడ్డతో సింగిల్ మదర్గా జీవించే భార్యగా నయన్ నటించారు. ఆ భార్యాభర్తలు ఎలా కలిశారు అనేదే సినిమా కథ. హీరోయిన్గా ఎర్లీ డేస్లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో నయనతార సూపర్ హాట్గా కనిపిస్తారు. 12 కోట్లతో తీసిన తులసి 32 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పుడు ఉన్న ఏపీలో డైరెక్ట్గా 225 సెంటర్లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక రెండవ మూవీ తెలుగు కమ్ తమిళ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తమిళ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా 2019లో 100 కోట్ల భారీ బడ్జెట్తో వచ్చిన విశ్వాసం మూవీలో కూడా నయనతారనే హీరోయిన్. బాగా చదువుకున్న డబ్బున్న డాక్టర్గా కనిపించే నయనతార ఒక విలేజ్లో మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళి ఆ ఊరు ప్రముఖుడు అజిత్తో ప్రేమలో పడుతుంది. అతన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యర్థులతో అతని వైలెంట్ నేచర్ నచ్చక విడిపోయి వచ్చేస్తుంది. క్రీడాకారిణి కావాలనుకునే తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న నయనతార తన భర్త అజిత్తో ఎలా తిరిగి కలిసింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చిన మూవీ మాత్రం కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 200 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద సాధించినట్టు రికార్డ్స్ ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్ చేయగా ఇక్కడ కూడా సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక మూడవ సినిమా చిరంజీవి గారితో తీసిన మనశంకర వరప్రసాద్ గారు. ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. రాజమౌళి తర్వాత అపజయం ఎరగని దర్శకుడిగా పేరుపడ్డ అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోనూ నయనతారనే హీరోయిన్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న మెగాస్టార్ చిరంజీవిని చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకునే బిజినెస్ ఉమెన్ శశిరేఖ పాత్రలో ఆమె కనిపిస్తుంది. అపార్థాలతో భర్త నుండి విడిపోయిన ఆమె తిరిగి పిల్లలతో సహా చిరంజీవిని ఎలా కలిసింది అనేది మిగిలిన కథ. ఏకంగా 375 కోట్లు సాధించిన ఈ మూవీ కమ్బ్యాక్ తర్వాత మెగాస్టార్కి వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్గా రికార్డ్స్ ఎక్కింది. అయితే సరిగ్గా గమనిస్తే చిన్న తేడాలు తప్ప ఈ 3 సినిమాలు ఒకే కథతో రూపొందడం విశేషం. అయితే ఈ మూడిటిలోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. అభిప్రాయాలని మీరు కమెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.